Hi friends, hi students, good morning all of you. ఏపీ ఎంసెట్ 2024 ఆల్రెడీ నిన్నటి నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే మరి మనందరికీ తెలిసిన విషయం, ఎంసెట్ 160 మార్క్స్కి ఉంటుంది. అందులో మ్యాథ్స్కి వచ్చి 80 మార్క్స్, అలాగే ఫిజిక్స్ 40 మార్క్స్, అలాగే కెమిస్ట్రీ 40 మార్క్స్. ఈ మనకి తెలిసిన విషయాలు. ఇందులో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి స్కోప్ ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే, జనరల్గా అందరూ మ్యాథ్స్, కెమిస్ట్రీ చూజ్ చేసుకుంటారు. సో అందులో అయినా ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే, ఫిజిక్స్లో లీస్ట్గా ఒక 15-20 స్కోర్ చేసిన మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది. అయితే మనకి ఎగ్జామ్స్కి వెళ్ళి అందరూ కూడా చాలా భయపడుతున్నారు, ఎలా రాస్తాం ఏంటి, చాలా టఫ్గా ఉంటుంది ఎంసెట్ అని. మనం ఫస్ట్ చూసుకుంటే, ఫస్ట్ 45 మినిట్స్లో వెరీ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఈ 160 బిట్స్ కూడా ఓవరాల్గా ఫాస్ట్గా చదువుకొని, అందులో ఏది ఈజీగా ఉంటే చూడగానే నీకు తెలుస్తుంది ఏ బిట్ వస్తుందో లేదనేది. వస్తుంది అనిపిస్తే మాత్రం వెంటనే సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. రాలేదు అనుకుంటే వదిలిపెట్టేసి లాస్ట్ 90 మినిట్స్లో దాని సంగతి చూడాలి. సో అలాంటి ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ 45 మినిట్స్లోనే చూడాలి. సో ఫస్ట్ 45 మినిట్స్ అనేది చాలా క్రూషియల్, ఎందుకంటే తెలిసిన బిట్లు అన్నీ కూడా జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. సెకండ్ 45 మినిట్స్ మాత్రం క్వశ్చన్ పేపర్లో లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. చదవడానికి 4-5 పేరాలు ఉంటాయి, పారాగ్రాఫ్స్. కొద్దిగా లేకపోతే మిడిల్గా ఉంటాయి, ఒక 3-4 లైన్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సెకండ్ 45 మినిట్స్ చూడాలి. వస్తే ఓకే, వెళ్ళండి కూడా చేయడం, లేకపోతే వదిలిపెట్టడం. టైం వేస్ట్ చేయకూడదు. మెయిన్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్లో 90 మినిట్స్ ఉంటుంది కదా, అప్పుడు మనం ఏవైతే వదిలేసామో క్వశ్చన్స్ అన్నీ కూడా వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ లాస్ట్ 90 మినిట్స్లోనే మనం ఏదైనా అనుకుంటాం కదా, ఏలు పెట్టాలి, బీలు పెట్టాలి, లేకపోతే అన్ని సీలు పెట్టాలని, అటువంటివన్నీ కూడా లాస్ట్ 90 మినిట్స్లో చేయాలి. అయితే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్లోనే ఏది ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ప్రాబిలిటీ ఉందనేది, అది చూడడానికి మెయిన్గా ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ వన్ ఇచ్చిన 4 ఆప్షన్లోని డిఫరెంట్గా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ వన్ ఏ అనేది ఒక 200 ఉందనుకో డిగ్రీ సెల్సియస్. బి అనేది 400 డిగ్రీ సెల్సియస్ ఉందనుకో. సి అనేది 450. అలాగే డి అనేది 500 ఇందులో ఉందా. ఈ 4గిట్లో డిఫరెంట్ నెంబర్ ఏది ఉంది నాన్న? 200 అనేది కొద్దిగా 4గిట్లోనే డిఫరెంట్ నెంబర్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే నీకు ఏమని చెప్పాం, రిమూవ్ ద డిఫరెంట్ ఆన్సర్. అంటే ఈ 4గిట్లో ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని మనం రిమూవ్ చేసేవచ్చు ఈజీగా. అదే ఆన్సర్ అవ్వదని చెప్పలేము, కొన్నిసార్లు అది కూడా ఆన్సర్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ప్రాబిలిటీ అలాంటి వాటికి ఛాన్సెస్ ఉండదు ఆన్సర్ అవ్వడానికి. కాబట్టి ఏం చేస్తామంటే వాటిని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేవచ్చు. సెకండ్ వన్, డు నాట్ ఎలిమినేట్ ద సిమిలర్ ఆప్షన్. అంటే 2 సిమిలర్గా ఉండే ఆప్షన్స్ని ఎప్పుడు కూడా మనం ఎలిమినేట్ చేయకూడదు. అలా ఏంటంటే మన దగ్గర బి ఒకటి ఉంది, సి ఒకటి ఉంది, కొద్ది దగ్గరగా ఉన్నాయి, 400-450 అనేవి. కాబట్టి ఆ 2 కూడా ఆన్సర్ అవ్వడానికి మ్యాక్సిమం చాయిస్ ఉంటుంది. అందులో కూడా తక్కువ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. ఆన్సర్ ఎప్పుడు కూడా తక్కువ నెంబరు. ఇప్పుడు -400, -450 ఈ రెండిట్లో ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా చూజ్ చేసుకోవచ్చు.
ఓకేనా. అలాంటివన్నీ చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలంటే రిమూవ్ ద డిఫరెంట్ ఆన్సర్, అంటే 4 ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో దాన్ని మనం రిమూవ్ చేసేవచ్చు. నెక్స్ట్ వన్, డు నాట్ ఎలిమినేట్ ద సిమిలర్ ఆప్షన్. ఒకేలా ఉండే ఆప్షన్స్ని ఎప్పుడు కూడా మనం రిమూవ్ చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే 60% ఎక్కువగా ఆన్సర్లు ఏముంటాయంటే నీకు ఆప్షన్లో ఆల్ ఆఫ్ ది అబవ్, సేమ్ ఫర్ ఆల్ ఇలా కనిపించి అనుకో, మ్యాక్సిమం అదే ఆన్సర్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆల్ ఆఫ్ ది అబవ్, సేమ్ ఫర్ ఆల్, నన్ ఆఫ్ దీస్ ఇలాంటివి ఏవైనా కనిపిస్తే మ్యాక్సిమం అవి ఆన్సర్ అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్లీ బి అండ్ సిలు ఎక్కువగా ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్లీ బి అండ్ సిలో ఎక్కువ ఆన్సర్ అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ వన్, నీకు ఆప్షన్లోని ఎప్పుడైనా ఆప్షన్స్లోని ఒక 2 లైన్స్ 3 లైన్స్లోని ఆన్సర్ ఉందనుకో, మ్యాక్సిమం అది అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆప్షన్స్లో నీకు ఒక 2-3 లైన్స్తో పెద్ద ఆప్షన్ కనిపించింది అనుకో, మ్యాక్సిమం అది ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ రీజన్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ ఇచ్చి బి ఇచ్చి ఏ రైట్ బి రాంగ్, ఏ ట్రూ బి ఫాల్స్ అలా ఉంటాయి క్వశ్చన్స్. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోని ఆన్సర్ ఏదంటే మ్యాక్సిమం 70% ఏ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. 70%, మోస్ట్లీ 70% ఆప్షన్ ఏ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 45 మినిట్స్లోనే ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 45 మినిట్స్లోనే కొద్దిగా లెంత్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఆన్సర్ చేయండి. థర్డ్ వన్, లాస్ట్ 90 మినిట్స్లోనే అప్పుడు ఈ ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవాలి లాస్ట్ 90 మినిట్స్లోనే. నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత నీకు ఒక ఐడియా వస్తుంది, ఏ ఆప్షన్స్ మనం పెట్టాం ఎక్కువగా అని. ఏ పెట్టావా, బి పెట్టావా, సి పెట్టావా, డి పెట్టావా అనేది ఆన్సర్ చేసేటప్పుడు నీకు తెలుస్తుంది కదా ఎక్కువ మనం ఏం పెట్టామో. లాస్ట్లో ఏం చేస్తావంటే రిమైనింగ్ ఏవైతే పెట్టలేదో నువ్వు, అప్పుడు సపోజ్ ఇన్ కేసు సి ఎక్కువ పెట్టలేదు అనుకో, నువ్వు రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా సి పెట్టుకొని వెళ్ళిపో. డి పెట్టలేదు అనుకో, మ్యాక్సిమం రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ డి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఇవన్నీ యూజ్ అవుతాయని మనం చెప్పలేము, ఇలా ఫాలో అయితే అని. ఈ 45 డేస్ 60 డేస్ కష్టపడి చదివింటారా, మ్యాక్సిమం అన్నీ తెలిసిన క్వశ్చన్స్ వస్తే ఫార్ములా అప్లై చేస్తే మ్యాక్సిమం ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. టెన్షన్ పడకూడదు, మెయిన్ ఫ్రీగా ఆన్సర్ చేయండి, డెఫినెట్గా మంచి ర్యాంక్ అయితే వస్తుంది.